హలో అండి అందరికీ. ఎగ్స్ ఈ విధంగా మంచిగా బాయిల్ చేసుకోవాలంటే ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నాను. సో దానికోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో కంప్లీట్గా చూడండి. నేనైతే ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా కూడా ఈ విధంగా నూనె కొంచెం ఒక స్పూన్ ఇంకా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాను. ఇలా ఉడకబెట్టడం వల్ల మనకి చాలా బాగా ఉడికిపోతాయి. దాంతోపాటు ఎగ్స్కి పగుళ్ళు అనేవి రావు. ఇంకొకటి ఏంటంటే ఎగ్ వైట్కి మనం ఉప్పు వేయడం వల్ల కొంచెం సాల్ట్గా తగులుతూ బాగుంటుంది టేస్ట్. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి. ఇంకా మీ విధానాల్లో ఏ విధంగా ఉడకబెట్టుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఎగ్ ఉడికిన తర్వాత దాన్ని చీల్చుకునే తినేది, కానీ పగుళ్ళు వచ్చిన గుడ్డు చూస్తే చిరాకు అనిపిస్తుంది, తినాలనిపించదు కదా. కానీ ఈ విధంగా ట్రై చేయండి, కంపల్సరీ పగుళ్ళు అనేవి రావు. అలా అని చెప్పేసి పాడైపోయిన ఎగ్స్ తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకుంటే కంపల్సరీ పగుళ్ళు అనేవి వస్తాయి. అలా కాకుండా కొంచెం ఫ్రెష్ ఎగ్స్ తెచ్చుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఎగ్లా ఉంటుంది, మనకి తినడానికి చూడడానికి కూడా బాగుంటుంది. కంపల్సరీ తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నా ఛానల్ని చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.